కుమారి అండి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నాను. 22-23 సంవత్సరాల్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్లు ఇవి. అంటే వెబ్సైట్స్ ఎంతమంది విజిట్ చేసి ఉంటారు? ఏదో ఒక వెబ్సైట్ ఆల్మోస్ట్ అందరూ కదా వెబ్సైట్ అంటూ చూస్తున్నారు. సో అటువంటి వెబ్సైట్స్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. అలా ఇన్ఫెక్ట్ అయిన ఇన్సిడెంట్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 22-23 సంవత్సరాల్లో 2164 ఇన్సిడెంట్లు రిపోర్ట్ చేయబడ్డాయి. అంటే మరి ఎన్నో ఇంకా రిపోర్ట్ చేయకుండా ఉండిపోయి ఉంటాయి. అంటే వెబ్సైట్సే హ్యాక్ అయిపోయి. అలాగే మన కంప్యూటర్లోకి లేదా మన మొబైల్ డివైసెస్లోకి లేదా ఎలక్ట్రానిక్ వాచెస్ కూడా, మీరు ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్కి మాల్వేర్ అంటే ఒక రకమైన ప్రోగ్రామ్, అది మాలిషియస్ సాఫ్ట్వేర్ అంటారు, దాన్ని షార్ట్ ఫామ్లో మాల్వేర్ అంటారు. అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే, ఏ ప్రోగ్రామ్ అయితే రాంగ్ ఇంటెన్షన్తో, అంటే అది మనీ గురించి కావచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఫైల్స్ని తీసుకెళ్ళడానికి అంటే తస్కరించడానికి కావచ్చు, ఫర్ వాట్ ఎవర్ ఇంటెన్షన్, అలా లాజిక్ రాయబడిన ప్రోగ్రామ్ని మాల్వేర్ అంటారు. అలాంటి మాల్వేర్ వల్ల జరిగిన ఇన్సిడెంట్లు 1,61,757 ఇన్సిడెంట్లు రిపోర్ట్ చేయబడ్డాయి. ఒక్క ఆ సంవత్సరం రిపోర్ట్ చేయబడింది మాత్రమే. ఎంతోమంది సఫర్ అయ్యి అది వదిలేసిన వాళ్ళు ఉంటారు. ఫిషింగ్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేయబడ్డవి 1714. ఫిషింగ్ అంటే వల వేయటం, చేపలు పెడితే అడ్వాంటేజ్. అలాగా ఈ ఇంటర్నెట్లో ఫిషింగ్ని PHISING అంటారు, ఫిషింగ్ అంటారు. అంటే ఎవరి దగ్గర అయితే మనీ ఉందో లేదా వాళ్ళ వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళకి ఏదో ఒక ఎరవేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని రాబట్టడం. ఒకటే అండి, ఇదంతా ఈ గేమ్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, డేటా కోసం మాత్రమే. ఇక్కడ ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారు లేదా థెఫ్ట్ జరుగుతోంది అంటే ఏంటది రిసోర్స్, బంగారం, మనీ, ఇది కాదు, అంతా డేటా అన్నమాట. డేటాని తస్కరిస్తున్నారు. ఎటువంటి డేటా? అది OTP అవ్వచ్చు, మీ బ్యాంక్ పాస్వర్డ్ అవ్వచ్చు, మీ లాగిన్ అకౌంట్ పాస్వర్డ్ అవ్వచ్చు. ఓకే, సో ఫిషింగ్ అంటే అటువంటి రిసోర్సెస్ని ఏదో విధంగా వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ట్రై చేసే మెకానిజంని ఫిషింగ్ అంటారు. వెబ్సైట్ డీఫేస్మెంట్స్ అంటే మీరు google.comకి వెళ్తారు, మీకు ఫెమిలియర్గా ఒక పేజ్ అలవాటు, ఫేస్బుక్కి వెళ్తారు, ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు, ఒక స్క్రీన్ మీకు అలవాటు. బట్ ఆ స్క్రీన్ బదులు వేరే వాళ్ళు ఏదో స్క్రీన్ పెట్టడాన్ని డీఫేస్మెంట్ అంటారు. అంటే ఫోటోలో ఒకరి ఫేస్ తీసి వేరే వాళ్ళు పెడితే ఫేస్, అలాగా వెబ్సైట్ ఒక లింక్ మీరు క్లిక్ చేస్తే వేరేదేదో వస్తుందన్నమాట. అటువంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అలాగే అనాథరైజ్ నెట్వర్క్ స్కానింగ్, ప్రోబింగ్, మీ దగ్గర ఒక నెట్వర్క్ ఉంటే ఎవరో వచ్చి దాన్ని స్కాన్ చేసి దాన్ని ఇంట్రూడ్ అవ్వడం. అలాగే వల్నరబుల్ సర్వీసెస్, నేను చెప్తాను అవి ఏంటో. అలాగే డాస్ అటాక్స్ అని, డేటా బ్రీచెస్ అని, ర్యాన్సమ్వేర్ అటాక్స్ అని, ఇలాంటివి ఎన్నో ఒక్క సంవత్సరంలో రిపోర్ట్ చేయబడ్డవి. ఓకే, సో నేను ఇదంతా కూడా CERT-IN అనే సోర్స్ దగ్గర నుంచి డేటా తీసుకుని మీకు చెప్తున్నాను. CERT-IN అంటే మన కంట్రీలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, IN అంటే ఇండియా, CERT-IN. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మొత్తం భారతదేశంలో ఏ ఆర్గనైజేషన్ అయినా అన్ని స్టేట్స్కి ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఆ ఇన్సిడెంట్ని మిగతా అందరికీ చెప్తారు. ఇదిగో ఒకటి జరుగుతోంది, ఇక్కడ ఇలా హ్యాక్ అయింది, ఇలాంటిదే మీ దగ్గర ఏదైనా ఫైల్ వస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఐసోలేట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు.
మీకు యారోస్ కనిపిస్తే చూడండి, ఇది లైవ్గా ఈ నిమిషం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం జరుగుతున్న అటాక్స్ అన్నమాట. సో మీకు చూడండి కింద ఫ్లాగ్స్ ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్. మీరు చూడండి ఆ కంటినెంట్లో యారో ఒకవైపు నుంచి వస్తుంటుంది వెళ్తుంటుంది. రెడ్ కలర్ వస్తే కనుక అది చాలా హార్మ్ఫుల్ అని, అంటే లో లెవెల్ ఉంటాయి, సివియర్ అటాక్స్ ఉంటాయి. దాని ఇంపాక్ట్ని బట్టి వాళ్ళు ప్లాట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కంపెనీ ఇచ్చే డేటా. ఇది ఎలా వస్తుందంటే ఎంతమందికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటివి ఉన్నాయి? 1 2 3 4. ఓకే, మన డివైస్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేదా మన ఆర్గనైజేషన్లో లేదా మనం యూజ్ చేసే ఎయిర్టెల్ అనే కంపెనీ దగ్గర, జియో కంపెనీ దగ్గర, బిఎస్ఎన్ఎల్ దగ్గర వాళ్ళ దగ్గర ఫైర్ వాల్స్ ఉంటాయి, లేదా మన డివైసెస్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. అలాగా ఫోర్టినెట్ అనేది ఒక కంపెనీ, వాళ్ళ డివైసెస్ ఇన్స్టాల్ చేసిన దగ్గర వాళ్ళు రికార్డ్ చేసిన అటాక్స్. అలాగే కాస్పరెస్కి అని ఇంకోటి మీకు జస్ట్ చూపించడానికి ఉంటాయండి, గార్డ్స్ పెట్టుకోవచ్చు. సో ఇది వేరే కంపెనీ, వాళ్ళ డివైసెస్ వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఏ డివైస్లో ఇన్స్టాల్ అయినాయో దాంట్లో వాళ్ళు కనుక్కున్న థ్రెడ్ ప్యాకెట్స్ ఇంకో కంపెనీ. ఇలాగా బోల్డన్ని కంపెనీస్ ఉన్నాయి, బోల్డన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, డివైసెస్, నెట్వర్క్, స్విచెస్, ఫైర్ వాల్స్, రకరకాలైన గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా. వాళ్ళందరి దగ్గర రికార్డ్ అయిన డేటాని కలిపితే చూడండి ఎన్ని అటాక్స్ అవుతున్నాయో. ఇది ఎప్పుడు ఈ పర్టికులర్ నిమిషంలో జరిగిన అటాక్స్. సో గంటకి ఎన్నో ఉండొచ్చు అన్ని కంపెనీలు. సో ఈ థ్రెడ్స్కి బలయ్యేది విక్టిమ్స్ మనం మాత్రమే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఇవి జరుగుతున్నాయి. రొటీన్ దొంగతనాలు తగ్గిపోయాయి, సైబర్ ఫ్రాడ్స్ ఈజీ అయిపోయాయి. అంటే ఇదివరకు ఫుడ్ లేకో లేకపోతే వేరే లివింగ్ కోసమో దొంగతనాలు అయ్యేవి, ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు అంటే దే ఆర్ లైక్ స్కిల్డ్ ఫ్రాడ్స్టర్స్, వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ఫ్రాడ్స్టర్స్ అన్నమాట. పర్లేదు పర్లేదు. సో ఇది ఈ మ్యాల్వేర్స్ అన్ని ఎలా మన దాంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళు అది ఏం చేయాలో ఎలాగో చెప్తారు, బట్ మీ అందరికీ ఆ ప్రాసెస్ అసలు వీళ్ళు ఎలా వస్తున్నారు లోపలికి, మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాం అన్నది చాలా క్వశ్చన్ ఉంటుంది. అండ్ ముందైతే ఇవన్నీ నేను చెప్పుకోవడానికి కొన్ని తీసాను, చాలా జనరల్గా పెట్టాను. బట్ చాలామంది ఐ థాట్ మా ఫాదర్ ఏజ్ వాళ్ళు కూడా నేను చూశాను, మదర్ ఏజ్ వాళ్ళని, అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో కొన్ని పాయింట్స్ కూడా టచ్ చేద్దామని మళ్ళీ ఇప్పుడే యాడ్ చేశాను. అసలు ఎలా జరుగుతుంది, మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోకపోతే, మీకు ఎప్పుడైనా అప్డేట్స్ వస్తుంటే, ఓకే స్మార్ట్ ఫోన్స్ మీ వాళ్ళు కొనిచ్చుంటారు, కంప్యూటర్స్ కొనిచ్చుంటారు, అప్డేట్ చేయకపోవడం అంటే ఏంటి, ఎందుకు మనకి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు అప్డేట్ ఇస్తున్నాడు, ఏదో ఒక బగ్, ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు కనుక్కున్నారు, ఆ కనుక్కున్న ప్రాబ్లంకి కరెక్షన్ మనకు పంపిస్తున్నారు. అంటే ఇదిగో ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిపోయింది, మనిషి దూరే అవకాశం ఉంది, సో దాన్ని ఏదో చెయ్యండి అని ఫీడ్బ్యాక్ ఎవరో ఇస్తే వాళ్ళు అది కరెక్షన్ చేసి మనకు పంపించారు. మనం అప్డేట్ చేసేసుకుంటే మనం సెక్యూరే. సో వాళ్ళు మీకు అలర్ట్స్ ఇస్తూ ఉంటారు, మీకు యూ హ్యావ్ టు అప్డేట్ అని మీకు పాపప్స్ వస్తుంటాయి. ఓకే, సో వల్నరబుల్ సాఫ్ట్వేర్ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో చిన్న బగ్, చిన్న మిస్టేక్ కనుక్కొని అది మనం అప్డేట్ చేసి ఉండకపోయే ఈ ఫ్రాడ్స్టర్స్ ఏంటంటే ఆ బగ్ ద్వారా
ఆ లూప్ హోల్ ద్వారా దే మే గెట్ ఇన్ టు ద సిస్టమ్. జనరల్గా వెబ్ అంటారు. వెబ్ అంటే మీకు 3 రకాలు ఉంటాయి. సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. సర్ఫేస్ వెబ్లో ఉన్న డేటా 4%, చాలా తక్కువ. అంటే మనం ఏదో నేను మొన్న పొద్దున్న, అంటే నిన్నంతా ప్రయాణం అనుకోండి, మొన్న పొద్దున్న కేదార్నాథ్లో ఉన్నా. సో నా బుకింగ్ అంతా కూడా త్రూ వెబే అయింది. అస్తమానం కూడా ఎలా వెళ్ళాలి, ప్రొటెక్షన్ గేర్ ఏంటి, ఎంత వామ్ క్లోత్స్ వేసుకోవాలి, బోర్డ్ అంతా సర్ఫింగ్ చేస్తున్నా. అందులో నాకు వచ్చిన డేటా అలా బ్లాగ్స్లో, వీలాగుల్లో, వీడియోలో, ఇన్స్టాల్లో పోస్ట్ చేసిన డేటా మాత్రమే నాకు యాక్సెస్ ఉంది. సో ఎవరైనా మనం సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, దాన్ని సర్ఫేస్ వెబ్ అంటారు. అది 4% మాత్రమే. ఓకే, మిగతాది కంపెనీస్లో, మా ఆంధ్ర యూనివర్సిటీలోనే బోర్డ్ అకౌంట్స్ ఉంటాయి, ఏదో స్టీల్ ప్లాంట్లో బోర్డ్ అకౌంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ వెబ్సైట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ వెనకాల దాగున్న డేటా అంతా డీప్ వెబ్ అంటారు. అంటే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే కానీ ఎవరు యాక్సెస్ చేయలేరు, దాన్ని డీప్ వెబ్ అంటారు. ఇంకా డార్క్ వెబ్, అది ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్, డ్రగ్ ట్రాఫికింగ్, ఇలా రాంగ్ థింగ్స్కి వాడుతున్న వెబ్ డార్క్ వెబ్ అన్నమాట. సో దానికి ప్రత్యేకమైన టూల్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఏదో గ్యాదర్ చేసేసి అమ్మాలంటే అది యూజువల్గా రాంగ్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా డార్క్ వెబ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉందన్నమాట. సో పీపుల్ ఆర్ ఆఫ్టర్ దిస్ ఇన్ఫర్మేషన్. మనీ కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ వెనకాలే ఈ జనాలందరూ వర్క్ చేస్తున్నారు. దే వాంట్ టు గెట్ ఇన్ఫర్మేషన్. సరే, ఈ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయి, మీకు చూపించాను ఇప్పుడు. మరి ఏంటి మనకి ఈ ఇన్ఫర్మేషన్కి ఆ అటాక్స్కి సంబంధం ఏంటి? దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ అంటే సమాజం కదా, ఇంటరాక్షన్స్. సో జనరల్గా మీకు ఒక వెబ్సైట్ అటాక్ చేయాలంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి సైబర్ సెక్యూరిటీ బోర్డ్ అంతా నేర్చుకుని ఉండాలి. ఓకే, అది చాలా స్కిల్డ్ అటాక్. బట్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది చాలా ఈజీ. ఫోన్ చేసి, ఇదిగో మీ అబ్బాయి పరిస్థితి పోయింది, అర్జెంట్గా వాడికి టికెట్ తీయాలి, మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయండి, లేదా మీరు ఎల్ఐసి ఏదో ఇప్పటిదాకా క్లెయిమ్ చేయలేదు, మేము మీకు మనీ వేసేస్తాము, మీ అకౌంట్ డేటా ఇవ్వండి అని ఒక ఫోన్ కాల్ కొడితే చాలు. అటువంటి అటాక్ని సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారు. దానికి ఇమోషనల్గా ఒక ఫోన్ కాల్ చేసి, ఒక ఎస్ఎంఎస్ పంపించి, ఇదిగో మీకు చాలా నచ్చిన వీడియో ఒకటి, ఫలానా సినిమా యాక్టర్ ఫలానా వాళ్ళతో మాట్లాడుతుంటే అని పంపిస్తే మీరు లింక్ క్లిక్ చేస్తారు. టెంప్ట్ చేయటం, ల్యూర్ చేయటం, ఆశ పెట్టడం. ఓకే, మీరు 1000 రూపాయలు ఇప్పుడు వేస్తే బంపర్ ఆఫర్, మీకు ఫలానా లాటరీ తగిలితే మీకు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాం. ఓకే, టెంప్ట్ చేయటం. వీటిని సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారు. అవి ఈమెయిల్ ద్వారా అవ్వచ్చు, ఎస్ఎంఎస్ ద్వారా అవ్వచ్చు, వాట్సాప్ మెసేజ్ ద్వారా అవ్వచ్చు, లేదా మిమ్మల్ని ఏదో విధంగా ఒక వెబ్సైట్ లింక్ క్లిక్ చేసేటట్టు చేసి ఆ వెబ్సైట్ ద్వారా అటాక్ చేయొచ్చు. సో వీటికి చాలా పేర్లు ఉన్నాయి. ఈమెయిల్ ఫిషింగ్ అంటారు. ఫిషింగ్ విన్నారు కదా, FISH కాదు, PHIS. ఈమెయిల్ ఫిషింగ్. బెయిటింగ్ అంటే ఒక USB స్టిక్ డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో వైరస్ని పెట్టి మీకు పెట్టవచ్చు. ఆఫీసుల్లో జనరల్గా అలా జరుగుతుంది. అలాగే వైఫై ద్వారా, ఎక్కడో ఫ్రీ వైఫై ఉంది అని మనం కనెక్ట్ అయితే మన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ వాళ్ళకి ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ తెలిసిపోతాయి, తర్వాత వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే SMS స్మిషింగ్ అని కూడా అంటారు. అంటే త్రూ SMS ఏదైనా లింక్ పంపవచ్చు. సో వల వేస్తున్నట్టు అక్కడ.
అలాగే క్యూఆర్ కోడ్స్, మనం ఎక్కడైనా షాప్లో క్యూఆర్ కోడ్ పెట్టగానే వాళ్ళ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని బదులు వేరే వాళ్ళ క్యూఆర్ కోడ్ ఏదో పెట్టుకోవచ్చు. ఓకే, రాంగ్ డైరెక్షన్లో మీ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇంపర్సనేషన్, సో ఎవరో వచ్చి మీ ఎయిర్టెల్ నెట్వర్క్ రౌటర్ ఉంది, దాన్ని ఏదో మారుస్తాము, మేము ఫలానా కంపెనీ నుంచి వచ్చామని చెప్పొచ్చు. ఇంపర్సనేషన్, యాక్చువల్ పర్సన్ అయి ఉండకపోవచ్చు. అలాగే విషింగ్, విషింగ్ అంటే ఫిషింగ్ త్రూ వాయిస్, అంటే ఫోన్ కాల్ ద్వారా ఫిషింగ్ అటాక్ చేయడాన్ని విషింగ్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, భయపెడుతున్నానని కాదు, కానీ మీరు అలర్ట్గా ఉంటారు అండ్ మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా ఏం జరుగుతుందో బయట. సో కొన్ని అటాక్స్ జరిగినవి చెప్తాను. యాక్చువల్గా నేను అంటే నిన్నంతా ట్రావెల్లో ఉండి కొన్ని పెట్టలేకపోయాను. మా ఊరు భీమవరం ఉంది, అక్కడ ఒక పెద్ద డాక్టర్ గారిది 73 లక్షలు ఇలాగే నీ పేరుతో ఏదో పార్సల్ వచ్చింది మేడం గారు అన్నట్టు, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మేము ఫలానా ముంబై పోలీస్ నుంచి కాల్ చేస్తున్నాము ఇలా అని మొత్తం మీద 73 lakhs అతని అకౌంట్ నుంచి ఏదో వెళ్ళిపోయాయి. అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ ఎందుకు? ఆ ఫోన్ కాల్స్కి మనం భయపడి వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఓకే, వాళ్ళు అడిగినవన్నీ ఇన్ఫర్మేషన్ డేటా ఇచ్చేయడం వల్ల జరుగుతున్నాయి. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వెంటనే మీ పిల్లలకి ఇన్ఫార్మ్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఓకే, చేస్తే మీకు ఏదో విధంగా ఛానల్ దొరుకుతుంది. అంటే ఇవన్నీ లైట్ పెద్ద ఇబ్బంది పడుతూ ఇగ్నోర్ చేసేయండి అని చెప్తారు ఎవరో ఒకరు. ఎందుకంటే ఇలాంటి ఫోన్ కాల్స్ అందరికీ చాలామందికి వస్తున్నాయి. నాకే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 week 1-2 కాల్స్ వస్తుంటాయి, 10-15 ఈమెయిల్స్ వస్తుంటాయి. సో ఇక్కడ కాస్మోస్ బ్యాంక్ అని, ఇది 2018లో 94 crores ఒక మాల్వేర్ తోటి, మాలిషియస్ సాఫ్ట్వేర్ అటాక్ తోటి 94 crores ఆ బ్యాంక్ లూజ్ అయింది. నెక్స్ట్ ఏదండి? ఎస్బీ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే. ఇది కంపెనీనేనండి, బ్యాంక్కి సంబంధించిన అమౌంట్, ఇండివిజువల్ కంపెనీది. నెక్స్ట్ జొమాటో తెలుసు కదా, స్విగ్గీ, జొమాటోది 17 million యూజర్ అకౌంట్లు, యూజర్ నేమ్ పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాట. ఓకే, నెక్స్ట్ అండ్ హ్యాక్ చేయటమే కాదు, వాళ్ళు లీక్ కూడా చేస్తున్నారు అవి. నెక్స్ట్ విప్రో అనే కంపెనీ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిన్న సాఫ్ట్వేర్లో లూప్ హోల్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ కస్టమర్స్కి స్పామ్ మెయిల్స్ వెళ్ళేవట. నెక్స్ట్ సో ఎలా ఇవన్నీ, హౌ డు యూ సీ దట్ మీరు వీటికి విక్టిమ్స్ కాకూడదు అని అంటే ఏం చేయాలి? అలాగే కొన్ని సన్ ఫార్మా అని ట్యాబ్లెట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫార్మసీ కంపెనీ, సో వాళ్ళకు కూడా అటాక్స్ అయ్యాయి, వాళ్ళ సర్వర్స్ కూడా. నెక్స్ట్ బిగ్ బాస్కెట్, వాళ్ళ డేటా కూడా బ్రీచ్ అయ్యింది. నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ ఇక్కడ బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, రెండు విని ఉంటారు కదా. బిగ్ బాస్కెట్ కూరగాయలు, వెజిటేబుల్స్ అవి సప్లై చేస్తారు. ఆ అకౌంట్కి వేరే ఫ్లిప్కార్ట్కి ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారట ఒక కస్టమర్. బిగ్ బాస్కెట్ది హ్యాక్ అయింది. ఫ్లిప్కార్ట్ దాంట్లో ఇతనికి SMS రావడం మొదలుపెట్టాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ కాబట్టి. సో మీరు ఎప్పుడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు దేనికి అది పెట్టుకోవడం బెటర్. కానీ అన్నీ మర్చిపోతాం, ఎక్కువ ఉన్నాయి కదా.
సో దానికి నేనైతే ఫాలో అయ్యేది ఏంటంటే ఒక వర్డ్ ఏదో కామన్ పెట్టుకుంటాను, తర్వాత రెండోది మటుకు వేరియబుల్ పెట్టుకుంటాను, లాస్ట్ 2 డిజిట్స్. సో ఆ ముందుది ఎప్పుడు కామన్ ఉంటుంది కాబట్టి గుర్తుంటుంది. ఈ 2 నెంబర్లు కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీకేదో ఇప్పుడు అతనికి వచ్చిన SMS లిస్ట్ అది, అంటే అతని యూజర్ నేమ్ పాస్వర్డ్ వేరే దగ్గర హ్యాక్ అయిపోతే వేరే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడిన రెండో వెబ్సైట్కి బోల్డన్ని రివార్డ్ పాయింట్లని క్రెడిట్స్ అని ఏవో SMS రావడం మొదలుపెట్టాయి. ఓకే, నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అని కొన్ని కంపెనీల మీద జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ డేటా అంతా ఫ్రీజ్ చేసేస్తారు, ఎన్క్రిప్ట్ చేసేస్తారు, మీరు ఇంత మనీ ఇస్తేనే మేము అన్లాక్ చేస్తామని చెప్తారు. ర్యాన్సమ్ వేర్ అటాక్స్. నెక్స్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ 2021లో అది కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అటాక్. ఒక ప్యాసింజర్ బ్యాగ్ మిస్ అయిందట, అంటే అటువంటి సూట్ కేసు వేరే అతనిది కూడా అయ్యి ఇతను సూట్ కేసు పట్టుకెళ్ళిపోయాడు. సో ఈ పర్టికులర్ కస్టమర్ ఎవరిదైతే సూట్ కేసు మిస్ అయిందో అందరినీ కాంటాక్ట్ చేశాక కాల్ సెంటర్లు, అంటే సరిగ్గా రెస్పాన్స్ ఉండదు కదా, మన కంగారు మంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళది. సో వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా కాదని ఆ వెబ్సైట్ని హ్యాక్ చేశాడు. చేసి ఆ రోజు ప్లేన్లో ఉన్న ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని మొత్తం మీద వీడే ఎవరి దగ్గరికి వెళ్ళిందో పట్టుకొని అతను వచ్చి సారీ సేమ్ బ్యాగ్ నేను ఏదో తొందరలో పట్టుకెళ్తానని అలా ఏంటి కూడా సంభవం. బట్ ఇండిగో వాడికి మీకు తెలుసు కదా, అప్పుడు వాడికి రెప్యుటేషన్ డ్యామేజ్. నెక్స్ట్ సో SBI బ్యాంక్, ICICI బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తారు చాలా అటాక్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఏది కరెక్ట్గా సర్వర్స్ అప్గ్రేడ్ చేయకపోవడం, అయితే పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ కొంచెం లీక్ అయినందుకైతే. నెక్స్ట్ సో మీకు రకరకాలైన ప్రోగ్రామ్స్ మాల్వేర్స్లో మీరు పేపర్లు చదువుతున్నప్పుడు వింటూ ఉంటారు. మాల్వేర్లో వైరస్లను ఉంటాయి, లేదా వామ్స్ అని ఉంటాయి, ట్రాజన్స్ అంటారు, ర్యాన్సమ్వేర్స్ అంటారు, స్పైవేర్లు అంటారు, యాడ్వేర్, బాట్నెట్, కీలాగర్, ఇలా రకరకాలైన మాలిషియస్ ప్రోగ్రామ్స్ మీరు ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంది. కీలాగర్ అంటే ఏంటి? కీలాగర్ ప్రోగ్రామ్ కనుక పొరపాటున మీ డివైస్లోకి ఇన్స్టాల్ అయితే మీరు చేసే ప్రతి కీ ప్రెస్ కూడా డేటా కలెక్ట్ అయ్యి ఆ అటాకర్కి వెళ్తుంది. కీలాగర్. స్పైవేర్, స్పైవేర్ ఎవరైనా విన్నారా? పెగాసస్ వినుంటారు కదా, పెగాసస్. సో అదేంటంటే ఆ సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ అయితే మీరు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి యాక్టివిటీ కూడా అటువైపు వెళ్తుంది, లీక్ అవుతుంది. అలాగే యాడ్వేర్స్, మనం ఏదైనా వెబ్సైటో లేకపోతే ఏదైనా చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ పైకి పాప్ అవుతూ ఉంటాయి ఫోటోలతో. అటువంటిప్పుడు వెంటనే ఇంటూ కొట్టేయాలి, కానీ దీన్ని అయితే క్లిక్ చేయకూడదు. చేస్తే మీ డివైస్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్, మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉంది. అది కరెక్ట్ యాడ్వేర్ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే పర్వాలేదు. అది కనుక మాలిషియస్ అడ్వర్టైజ్మెంట్ అయితే మిమ్మల్ని వేరే వెబ్సైట్కి తీసుకెళ్ళే అవకాశం. ఇంటూ కొట్టేస్తే మీకు అది సేఫ్టీ ఉంటుంది. దాన్ని నేను మళ్ళీ ప్రెస్ చేసి దాంట్లో లింక్స్ క్లిక్ చేయకూడదు. అలాగే ర్యాన్సమ్వేర్ అంటే మనీ ఇస్తే కానీ వాడు మీ డివైస్ని అన్లాక్ చేయడు. ట్రాజన్, వామ్స్, వైరసెస్, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. ఇది ర్యాన్సమ్వేర్ యొక్క ఎగ్జాంపుల్. ఎవరిదైనా కంప్యూటర్ ర్యాన్సమ్వేర్తో ఎఫెక్ట్ అయితే అది అలా ఫ్రీజ్ అయిపోయి, సో వాడు చెప్తాడు చూడండి, what happened to my computer? Your computer is encrypted. Can I receive my files? Yes, you can retrieve your files. ఎలాగా? ఆ బిట్కాయిన్లో ఇంత మనీ అనానిమస్ అకౌంట్కి పంపితే మేము మీకు డిక్రిప్షన్కి పంపిస్తామని అంటాడు.
యాక్చువల్గా చాలా పెద్ద అటాక్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ సోనీ కంపెనీ మీద జరిగింది. సోనీ తెలుసు కదా. సో ఇదేంటంటే వాళ్ళు ఏదో ఒక మూవీ ద ఇంటర్వ్యూ అని అది రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అదేదో కొరియన్ లీడర్ గురించి అట. సో కొరియన్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారంటే సోనీ కంపెనీ సర్వర్స్ని అన్నీ హ్యాక్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ ఈమెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు రిలీజ్ చేయబోయే మూవీస్ స్క్రిప్ట్స్ ఇంకా మొత్తం డేటాని లీక్ చేసి అది చెరిపేద్దామన్న స్టేజ్కి వెళ్ళిపోయారు మాల్వేర్. ఇదంతా ఎందుకు? వాళ్ళ లీడర్ గురించిన మూవీ ఈ థియేటర్స్లో స్క్రీన్ చేయకూడదు అన్న డిమాండ్తో. మనం ఏదో స్ట్రైక్ యూనియన్స్ ఇలా చూస్తుంటాం కదా, ఇలా ఆన్లైన్ కూడా అవన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఫైనల్గా యూఎస్ థియేటర్స్లో అది ఆ మూవీని రిలీజ్ చేయలేదు, థియేటర్స్లో డిజిటల్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సో లింక్డ్ఇన్ అని, ఫేస్బుక్ అని చాలా అటాక్స్ మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ కూడా ఏమైందంటే ఆ ఇయర్ 110 million నెట్ఫ్లిక్స్ యూజర్స్కి ఈమెయిల్స్ వచ్చాయి. ఏమని? మేము మొత్తం ఇది కొత్త ఏది చేంజ్ ఏదో చేస్తున్నాము, మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రీసబ్మిట్ చేయండి. బట్ యాక్చువల్లీ ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోయింది అకౌంట్ డీటెయిల్స్ అంతా. సో ఇలా మ్యారియట్ హోటల్స్ అని, ఫేస్బుక్ అని, కోరా అని, ఎయిర్వేస్ చాలా అటాక్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే యుక్రెయిన్లో రీసెంట్గా పవర్ గ్రిడ్ అటాక్స్, ఇవన్నీ కూడా సైబర్ అటాక్స్. నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా లింక్ వచ్చి క్లిక్ చేస్తారు అనుకోండి. సో ఇదొక చిన్న టూల్ అనమాట. ఈ గ్రాబిఫై అని దీంతో ఒక లింక్ తయారు చేయొచ్చు. చేసే లింక్ మీకు SMS ద్వారా పంపచ్చు. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ డేటా అంతా కూడా మీకు బయటకు వస్తుంది. ఏంటది? మీ IP అడ్రస్ ఏంటి, మీరు క్లిక్ చేసిన టైం ఎంత, మీ ఫోన్ టైప్ ఏంటి, ఓకే, కంట్రీ ఏంటి, బ్యాటరీ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంతవరకు ఉంది, ఓరియంటేషన్, మీరు అడ్డంగా పెట్టి చూస్తున్నారా, నిలువుగా పెట్టి చూస్తున్నారా, ఇలా మొత్తం డీటెయిల్స్ వాడు గ్రాబ్ చేయగలడు మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే. అది ఆ లింక్ ఎలా తయారు చేస్తారు? గ్రాబిఫై అనే చిన్న టూల్ ఫ్రీగా దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ సో మనకి ఈమెయిల్స్ వస్తుంటాయి రాంగ్ అటాచ్మెంట్స్తో. అది మనం ఎలాగా అది ఐడెంటిఫై చేస్తాం కరెక్టా కాదా అని. సో మన జీమెయిల్ ఉందనుకోండి, అందులో రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి చూసారా? ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో షో ఒరిజినల్ అని కింద హైలైట్ చేశాను చూడండి, షో ఒరిజినల్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ SPF సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్, DKIM డొమైన్ ఐడెంటిఫైయర్, ఈ 2 పాస్ అని వస్తే అది కరెక్ట్ సోర్స్ నుంచే, ఫలానా ఇండివిజువల్ నుంచే మెయిల్ వచ్చినట్టు. లేకపోతే వేరే వాళ్ళ పేరుతో వేరే వాళ్ళు మెయిల్ పంపించినట్టు. అలాగా కొన్ని ఇవి ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేయాలంటే చూడండి, ఇది మీరు చూడొచ్చు. haveibeenpawned.com అని మీ బ్రౌజర్లో క్లిక్ చేశారనుకోండి, మీరు జొమాటోనో, స్విగ్గీనో, బిగ్ బాస్కెట్టో, ఎయిర్ ఇండియానో ఏదో ఒక వెబ్సైట్కి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అయి ఉంటే, అవి కనుక ఆల్రెడీ హ్యాక్ అయ్యి మీ పాస్వర్డ్లన్నీ పబ్లిక్కి ఎదురుంటే అటువంటి వెబ్సైట్లన్నీ మీకు ఇప్పుడు తెలుస్తాయి. మీరు కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. haveibeenpawned.com అంటే మీరు ఏ వెబ్సైట్లో మీ ఫోన్ నంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడి దీంట్లో
మీ ఈమెయిల్ ఐడి తోటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ స్విగ్గీ జొమాటో ఎనీ బ్యాంక్ ఆ వెబ్సైట్ కనుక హ్యాక్ అయ్యి ఉంటే మీ యూజర్ క్రెడెన్షియల్స్ పబ్లిక్లో ఉంటే ఆ వెబ్సైట్కి మీకు అక్కడ తెలుస్తుంది. You want to try? You got it? Email ID have a been pwnd.com pwnd. You are the head. You choose. శైలజ స్వాతి నా పిహెచ్డి స్కాలర్స్ అండి, హెల్ప్ చేస్తారని తీసుకొచ్చాను. సో మీరు లాగిన్ అయిన అదే ఈ ఈమెయిల్ తోటి ఏ అకౌంట్ కూడా హ్యాక్ ఉంటే కనుక వెంటనే మీరు ఏం చేయాలంటే అందులో పాస్వర్డ్ మార్చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుందో. మీ ఈమెయిల్ ఐడి ఎంత? ఎక్కువ మీరు మా కాలేజ్ పిల్లలు కానీ ఎక్కువ నెట్ వాడేవాళ్ళు ఉంటారు కదా, అన్ని యాప్స్లోని ఉన్న ప్రతి యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రతి అకౌంట్కి డిఫరెంట్ పాస్వర్డ్ ఉంటే ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి. సో యూర్ సేఫ్. ఎస్ఎంఎస్లు చూడండి, మీకు ఇలా వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా మీ కేవైసీ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది, మీకు క్యాష్ బ్యాక్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి, లేకపోతే మీకు ఒక ఆఫర్ ఉంది ఇది క్లిక్ చేస్తే ఫ్రిడ్జ్ రూపాయికి వస్తుంది, టీవీ 100 రూపాయలకి వస్తుంది. సో దీన్ని స్మిషింగ్ అంటారు, ఫిషింగ్ త్రూ ఎస్ఎంఎస్. ఓకే, నెక్స్ట్ ఇవి ఎలా వస్తుంటాయి నేను ఒక టూల్ చూపిస్తాను. ఇలాంటి బోర్డులు ఉన్నాయి, బట్ ఎంత ఈజీగా పంపేస్తారు అన్నది మీకు చూపిస్తాను. spookmytext.com అని చూడండి ఎంత ఈజీనో ఇది. ఓకే, సో స్పూక్ టెక్స్ట్ చూడండి, ఎవరికి పంపాలి, ఎవరి ఫోన్ నెంబర్ నుంచి పంపాలి. సో నేను మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఎస్ఎంఎస్ పంపడానికి మాధవి గారి ఫోన్ నెంబరు ఫ్రమ్ అడ్రస్ ఇస్తాను. అంటే మీకు రాస్తున్నట్టు, బట్ ఫ్రమ్ అడ్రస్ ఆవిడది. సో మీరు మాధవి గారు పంపేది ఏదో ఇంపార్టెంట్ కదా అని క్లిక్ చేసే అవకాశం ఎక్కువ. స్పూకింగ్ అంటారు దాన్ని. ఓకే, అంటే మాకు క్లాసుల్లో మా పిల్లలు చేస్తుంటారు. ఒకటి రాడు, పక్కవాడు ప్రెజెంట్ మేడం అంటాడు అన్నమాట వాడు ఫోన్ నెంబర్, దాన్ని స్పూపింగ్ అంటారు. స్పూపింగ్ అంటే ఎస్ఎంఎస్ మీకు పంపుతాను అనుకోండి, ఒక బ్యాడ్ లింక్ తోటి మీకు పంపితే నా నంబర్ తెలియకపోతే ఎవరో తెలియదులేమనుకని మీరు క్లిక్ చేయరు. బట్ మాధవి గారి నెంబర్తో మీకు పంపాను అనుకోండి, సో ఏదో ఇంపార్టెంట్ రేపు ఏదో కొత్త ప్రోగ్రామ్ పెడుతున్నారు అని మీరు క్లిక్ చేసే అవకాశం ఉంది. దాన్ని స్పూపింగ్ అంటారు. సో నేను పంపిన వేరే వాళ్ళ పేరుతో పంపితే దాన్ని స్పూపింగ్ అంటారు. ఓకే, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, ఏం మెసేజ్ పెట్టాలి, ఏ టైంకి పంపాలి, సో అవన్నీ. ఓకే, సో అంత ఈజీగా పంపేస్తుంటారు, అందుకే మనకి అంత జంక్ ఎస్ఎంఎస్లు వస్తుంది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పైన చూడండి యూఆర్ఎల్ ఉంది,
అక్కడ గ్రీన్ లాక్ సింబల్ ఉంటేనే అది జెన్యున్ వెబ్సైట్ లెక్క. తాళం గుర్తుంటుంది ఆ వెబ్సైట్. ఓకే, కీప్యాడ్ అంటారు. ఇలా చూడండి, ఫేస్బుక్ అని ఉంది, పైన మటుకు SanAugustinTourism.co. అది ఫేస్బుక్ లింక్ కాదు, బట్ క్లోన్ అనమాట, దాని డూప్లికేట్ పేజ్ అనమాట. సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైనా ఇందులో టైప్ చేస్తాం, అది ఎవరికి వెళ్తుంది? ఫేస్బుక్కి వెళ్దు, ఈ ఫ్రాడ్స్టర్కి వెళ్తుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడికి తెలుస్తుంది. గ్రీన్ కలర్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సో మీకు ఇక్కడ చూడండి, కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని వచ్చింది. ఓకే, మీరు అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీకు అన్సెక్యూర్ అని రెడ్ కలరు ఓపెన్ తాళం కింద వస్తుంది. సో చివరిలో నేను ఒక వీడియో చూపిస్తాను. ఇది మా క్లాస్లో పిల్లలకి టెక్నాలజీ నేర్పించడానికి మేము రాసుకున్న ప్రోగ్రామ్ అది. ఇదేంటంటే, ఈ కంప్యూటర్ ఉంది, ఒక మొబైల్ ఉంది. ఓకే, ఈ కంప్యూటర్ని అటాకర్ కంప్యూటర్ కింద పెట్టుకున్నాం. మొబైల్ ఏమో విక్టిమ్, ఎవరైతే ఆ అటాక్ని ఫేస్ చేశారో అతని కింద పెట్టుకున్నాం. ఇదంతా మా నెట్వర్క్లోనే సిమ్యులేట్ చేసాం, అదే రికార్డ్ చేసాం. సో ఇదేంటంటే, ముందు ఒక SMS పంపిస్తాం ఒక క్యాండిడేట్కి. అతను లింక్ క్లిక్ చేయగానే మీరు తయారు చేసుకున్న మ్యాలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, యాప్ ఏదైతే ఉందో, వాడికి డౌన్లోడ్ అయ్యేటట్టు చేసి వాడి SMSలు కాల్ ఏమంటారు, కాల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా అవి, ఇంకా రింగ్ టోన్ మార్చొచ్చు. వాడు ఆల్రెడీ సైలెంట్లో పెడితే మనం వైబ్రేషన్కో రింగ్కో పెట్టచ్చు. అలా కొన్ని కంట్రోల్స్ సరదాగా ట్రై చేసాం క్లాస్లో. మీకు చూపిస్తాను ఎంత ఈజీగా జరిగిపోతుంది. జస్ట్ రికార్డింగ్ ఇది ఒక 1 minute ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేద్దాం. నాకు ఒక 3-4 నిమిషాలు టైం ఉంది. సో ఇది కంప్యూటర్లో మనం చేసింది. సో ముందు కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మన అటాకర్ యొక్క కంప్యూటర్కి, ఎవరినైతే ఇండివిజువల్ టార్గెట్ చేస్తున్నారో అతని ఫోన్కి ముందు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. లైట్గా ఉన్నట్టుంది స్క్రీన్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడికి ఇక్కడి నుంచి చూడండి, రిమోట్గా అంటే ఈ ఎవరిదైతే ఫోను అతనికి తెలియకుండానే కాల్ డంప్ అని, ఎక్స్ప్లాయిట్ అని కొన్ని కమాండ్స్ ఉంటాయి అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో అది రన్ అయ్యి వాళ్ళ SMS లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ, అంటే జనరల్గా OTPలు అవి SMS ద్వారా వస్తుంటాయి. ఓకే, సో అలా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. వాడు అలా ఎంతో మందికి SMSలు పంపి ఎవరెవరైతే క్లిక్ చేశారో వాళ్ళ కాల్ లాగ్స్, ఎవరెవరికి కాల్స్ చేశారు, అలాగే వాళ్ళ SMSలు అవన్నీ కూడా రిట్రీవ్ చేసే అవకాశం.
సో ఇంత జరుగుతుంది బయట. కానీ భయపడిన అవసరం లేదు. ఒకటి, పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకూడదు. ఫోన్ని ఎప్పుడు అప్ టు డేట్గా పెట్టుకోవాలి. అందులో అప్డేట్ లింక్ ఏదైనా వస్తే మీ దగ్గర వాళ్ళని ఎవరినైనా హెల్ప్ చేయమని ఎప్పటికప్పుడు ఫోన్ని అప్డేట్గా పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్గా మేడం గారు ఇందాక చెప్పినట్టు ఎవరికి కూడా డేటా మీకు బాగా నమ్మకం అయితే కానీ షేర్ చేయొద్దు. అలాగే మీ ఆధార్ కార్డులు, పాస్బుక్ పేజ్లు అలాంటివి జిరాక్స్లు ఎలా పెడితే ఎలా పనిచేయద్దు, అవసరం అయితేనే కానీ. అలాగే ఆధార్ కార్డు మీద మీరు దేనికైనా సబ్మిట్ చేస్తుంటే ఫలానా దీని పర్పస్ కోసం సబ్మిట్ చేస్తామని మీరు రాసి డేట్ కూడా వేసేది. అది ఎవరైనా జిరాక్స్ తీసి వాడాలనుకున్నా ఆ పోర్షన్ తుడిపేసుకుంటే కానీ అది అవ్వదు, కట్ చేస్తే కానీ అవ్వదు. మీరు ఎవరికైనా ఏ పేపర్ ఇవ్వాలన్నా కానీ ది బెస్ట్ థింగ్ ఇస్ మీరు రాయండి దానిపైన, ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కోసం సబ్మిట్ చేస్తాం, లేదా ఇది ఫలానా పర్పస్ కోసం సబ్మిట్ చేస్తామని దాని మీదే రాసేసి డేట్ వేసుకోండి. అప్పుడు అది తక్కువ అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు ఉన్న దాన్ని కాపీస్ తీయడానికి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?